నెల్లూరు మాగుంట లేఅవుట్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం పక్కన చెన్నై హాస్పిటల్ ఇన్స్పిరేషన్ సెంటర్ నందు ఎస్వి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు డాక్టర్ అమాస శోభరాణి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు ప్రతి ఒక్కరికి అతి తక్కువ ఫీజుతో సేవలు అందించడానికి ఈ రోజు చెన్నై హాస్పిటల్ ఇన్స్పిరేషన్ సెంటర్ నందు నూతనంగా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ దేవుడు ఆశీస్సులు పెద్దలు దీవెనలతో ఈ రోజు ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్వి రమేష్ బాబు, డాక్టర్ పి కోటేశ్వరరావు, డాక్టర్ సెలీనా కుమారి, డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ రవి మరియు ఏ శోభరాణి గారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, చెన్నై హాస్పిటల్ ఇన్స్పిరేషన్ సెంటర్ స్టాఫ్ అందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎస్వి రమేష్ బాబు, డాక్టర్ ఏ శోభారాణి మీడియాతో మాట్లాడారు. ओम नमस्तेस्तु महामये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदहस्ते श्री महालक्ष्मी देवी तल्ली नमोस्तुते। ओम प्रकृत्य नमः विद्ये नमः सर्वभूतहितपदाय नमः लक्ष्मी नमः देव्य नमः दीप्त्याय नमः कमलाय नमः कांताय नमः कामाक्षि नमः अनुग्रहप्रदाय नमः लोकशोक विनाशिने नमः पद्महस्ते नमः पद्मप्रियाय नमः पद्माक्षि नमः पद्मसुंदरी नमः पद्मगंधिन्ये नमः शिवाय नमः शिवकर्ते नमः शुभाय नमः वरलक्ष्मी नमः दिव्यज्ञानसंपन्नाय नमः ब्रह्म विश्वात्मकाय नमः भुवनेश्वराय नमः सुधाय नमः दान्य नमः हरिवल्लभाय नमः अमृताय नमः अशोकाय नमः इंदिराय नमः इंद्रस्थलाय नमः आह्लादजनने नमः विमलाय नमः विश्वजनने नमः दारिद्र्यनाशिने नमः दारिद्र्यध्वंसिने नमः लोकमाते नमः सत्ये नमः भास्करे नमः नवदुर्गे नमः महाकाले नमः यशस्विने नमः चंद्राय नमः चंद्रवदनाय नमः चंद्ररूपाय नमः चंद्रसहोदरे नमः जयाय नमः प्रसन्नाक्ष नमः श्री गजवाहन महालक्ष्मीदेवी तल्ली अष्टोत्तर सतिर्वाले कुंकुम सर्प्यामि सकल कार्यानुकूलं प्राप्तस्तु चेन्नई हॉस्पिटल महालक्ष्मी देवी संपूर्ण अनुग्रह लक्ष्मी देवी आवाहयामि सुवर्णाकचितरत्न सिंहासनं समर्पयामि। ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः। మనకి మర్రా తీసుకోవాలి స్వామి కప్పమ్మా ఎన్ని స్వామి ఇది అమ్మ మొత్తం 8 ఉన్నాయమ్మా. ఇది ఒకటేనా? ఒకటే విడివిడిగా తీసుకోవాలి. నేను ఇస్తాలే నిదానంగా మీరు ఇస్తా ఉంటా నేను ఇస్తాను అన్నయ్య చెప్పండి. రక్షణ ఇంకెవరు పెద్దవాళ్ళు ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి వచ్చారా? ఒకటి ఎత్తి పెడతాం ఆయనకి. చంద్రశేఖర్ రెడ్డి మాడిపెట్ట భర్తను అందరు గమ్ముకుంటే సురేష్ తర్వాత ఈయనేందో మళ్ళీ వెళ్ళాడు ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి బొకేస్ గేస్ ఉంటే తెచ్చిచ్చేసాను మేడం. రాసంతే నిలబడి సుధన్నయ్య ఇద్దరు జంటలు నిలబడి ఫోటోలు కూడా కొట్టుకోవాలి. అది ఆయన చేస్తాడు. లేదంటే మీ వంట గుమ్మడికి రెడీ చేసి అక్కడ పెట్టే గుమ్మడికి రెడీ చేసి అక్షరం తీసుకోవాలి. ఇంకొక ఆయన ఒకటి ఎత్తి పెట్టాలి స్వామి. తర్వాత ఆయన రమేష్ గారు సార్ నీకు మేడం చేతి నాకేరా అంటే వయసులో చిన్న నేనే సంపూర్ణ విజయం ప్రాప్తిస్తుంది. సరే మీరు రండి. సుజాత వాళ్ళు
పెద్ద ఆయన బామ్మ అయిపోయింది. బామ్మ మీరు సెలవు చేశాను ఇద్దరు గెలిపేయమంటారు. నాకు ఈ మెథడ్ తెలియలేదు. ఇద్దరు గెలిపేసి దక్షంత లేదు. అవును ఇద్దరు గెలిపేస్తే రండి అమ్మగారు. సరే సలీనా వచ్చారా? రండి పిలవాలి. సలీనా అన్నీ లేటేనా? ఇండియన్ వాళ్ళేమి వాళ్ళు లేట్, నువ్వు ముందు రావాలా? ప్రారంభోత్సవం బోనీ చేయాలా? బోనీ చేస్తే నువ్వు పెట్టిన బట్టలు రమణారెడ్డి వాళ్ళ రిసెప్షన్ పోతాను అనుకున్నా. ఆ రోజు కుదరలేదు. ఆ రోజు రిటైర్మెంట్ కదా. ఈరోజు నాకు భలే హ్యాపీ. రామ్మా పావని చెప్పానా? ఆయన ఇష్టం దైవం వెంకటేశ్వర సలేనారా కోసం కాసుకోమన్నా. నిలబడు, ఇద్దరు నిలబడండి జంటగా. స్వామి సెలవు వేసుకోమంటారు వీళ్ళకి. ఇద్దరికి కలిపి నాకు ఇందాక తెలియలే ఈ మెత్తడు. ఇప్పుడు తర్వాత అక్షంతలు ఏంటి తీసుకోండి. అక్షంతలు ఏంటి దీవించండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. ఓపీలో సీట్లో కూర్చుంటే అప్పుడు నాకు అయ్యొద్దు. మెట్లో భలే ఉండే ఇంకెవరు ఎవరైనా మిస్ అయ్యారా? పావని వయసులో చిన్నదానే కాబట్టి నేనే వేస్తాను. మహాగణాధిపతి పరమేశ్వర తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిరస్తు. తదాస్తు తదాస్తు తదాస్తు. విజయీ భవ విజయీ భవ విజయీ భవ విజయీ భవ. కూర్చుండమ్మా. చెప్పులు పడండి, చెప్పులు పడండి అమ్మా. తెలుగులో రాసేస్తాం. తెలుగులోనేమ్మా. ఇట్లానా? అంతే. సార్ సకల దేవతల అనుగ్రహం ప్రాప్తిస్తూ, సకల కార్యానుకూల విజయం ప్రాప్తిస్తూ, దిగ్విజయం ప్రాప్తిస్తూ. సంపాదించాలి నువ్వు అంట. నాకు సంపాదించేది దానం చేస్తావు. కొంచెం ముందుకు జరగండి, వెనకాల అందరూ నిలబడతారు. నవ్వండి అందరూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శోభారాణి, అమాస శోభారాణి. నేను ఏప్రిల్ 30న సివిల్ సర్జన్ స్పెషలిస్ట్గా రిటైర్ అయ్యాను. తర్వాత నా 28 సంవత్సరాల సర్వీస్ అంతా గవర్నమెంట్లోనే జరిగింది. ఇప్పుడు నూతనంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాను యాజ్ ఎ గైనకాలజిస్ట్గా. అందరికీ ముఖ్యంగా పేదలకి అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలనేది నా మెయిన్ ఉద్దేశం. ప్రతి ఒక్కరూ వినియోగించుకొని నన్ను దీవించండి. నా పేరు రమేష్, చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్. గత 13 సంవత్సరాలుగా ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నెల్లూరు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుంది. దీంట్లో భాగంగా చెన్నై హాస్పిటల్స్ పాలీ క్లినిక్స్ స్టార్ట్ చేయడం జరిగింది.
ఈ పాలిక్లినిక్స్లో రెగ్యులర్గా ప్రతిరోజు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ మంచి వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ అమాస శోభారాణి గారు ఈరోజు మన దగ్గర ఇక్కడ ఒక క్లినిక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆవిడ మోస్ట్ సీనియర్ గైనకాలజిస్ట్. కాబట్టి అతి తక్కువ ఖర్చులో అతి తక్కువ మందులతో ఎటువంటి రోగాన్నైనా నిర్మూలించగల కెపాసిటీ ఉన్నటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ మేడము. కాబట్టి ఈ సేవలు అతి తక్కువ ఖర్చులో అందిస్తాము అని ముందుకొచ్చి మేడం అడగడంతో మేము కూడా సహకరించి ఒక రూమ్ని మేడం గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి డాక్టర్ శోభారాణి గారి సర్వీసెస్ గైనకాలజీలో ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకొని మేడం ఆశీర్వదించి మమ్మల్ని కూడా దీవిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మేమిద్దరం క్లాస్మేట్స్ని. అయినా మాది అన్నా జిల్లాలో అనుబంధం ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచి కూడా. అదేవిధంగా మేము ప్రాక్టీస్ పరంగా కూడా ఇదే బంధాన్ని కంటిన్యూ చేస్తూ ఇద్దరం కలిసి కూడా ప్రాక్టీస్ చేసాము. ఆమె చాలా సర్జరీలు చేసిన అనుభవం ఉంది, చాలా బాగా చేస్తుంది కూడా. కాబట్టి పేద మధ్య తరగతి ప్రజలంటే చాలా మక్కువ కూడా ఆ అమ్మాయికి. కాబట్టి ఈ క్లినిక్ స్టార్ట్ చేసి ఈ పేద మధ్య తరగతి కుటుంబీకులు అట్లాంటి వారు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చి ఇచ్చేస్తారని ఆశిస్తూ మా సిస్టర్ని ఇంకా కొన్ని రోజులు సర్వీస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.